తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ధర్నాకు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు విద్యార్థులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు విద్యార్థుల సమస్యలపై మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ నేతల ఇల్లు ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఇక విద్యార్థుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ కూడా ఇటు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హన్మకొండలోని కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ ఇటు కలెక్టరేట్ వద్ద మనం ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా ఇటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో కూడా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజులు కూడా ఇప్పటికే ఇటు పెద్ద సంఖ్యలో కూడా విద్యార్థులు అయితే ఇటు హన్మకొండ ఇటు ప్రధాన గేటు ముందు అయితే ధర్నా చేస్తున్నారు. ఇటు ఏదైతే ఎస్ఎఫ్ఐ సంబంధించిన ప్లంకార్డులు చేతిలో పట్టుకొని కూడా ఇటు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు విద్యార్థులను మోసం చేస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఇటు స్కాలర్షిప్లు విడుదల చేయక ఇటు విద్యార్థులను భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు హైయర్ స్టడీకి వెళ్ళాలంటే విద్యార్థులకు సర్టిఫికెట్లు అవసరం ఉంటాయి. ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కూడా కాలయాపన చేస్తూ కూడా విద్యార్థులకు చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తున్నట్టు కూడా విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ ఏదైతే హనుమకొండ ప్రధాన గేటు ముందు కూడా ధర్నా చేస్తున్నారు. మొత్తంగా కూడా ఇటు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా చెల్లించాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతంతో పాటు విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ముఖ్యంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ని ముట్టడించడం జరుగుతుంది. కలెక్టరేట్ ని ముట్టడించడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు 8,000కు పైగా స్కాలర్షిప్స్ అనే ఫీజు రియంబర్స్మెంట్ అనేవి అలాగే పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు ఈ విధంగా ఉండడానికి గల కారణం మనకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వానికి కూడా విద్యాశాఖ మంత్రిని నియమించడానికి కూడా చాతనవ్వట్లేదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలకి మంత్రులు ఉన్నారా, లేదంటే కేవలం విద్యాశాఖకి మాత్రమే మంత్రిని నియమించడానికి మీరు సందేహపడుతున్నారా అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మీరు స్పందించినప్పుడు మీరు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మీరు ఉండి ఎందుకు? ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రజల కోసం మీరు తప్పకుండా మాట్లాడాలి కదా, ప్రజల సమస్యల పట్ల మీరు స్పందించాలి కదా, విద్యార్థుల పట్ల సమస్యల పట్ల మీరు స్పందించాలి కదా. ఎస్ఎంహెచ్ హాస్టల్స్లలో సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులకు పిల్లలు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏర్పడి వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు ఈ విషయాల పట్ల స్పందించడం లేదు. మిగతా అన్ని విషయాల గురించి మీరు మాట్లాడతారు, మీటింగ్స్ పెడతారు, కమిటీస్ చేస్తారు, అన్నీ మాట్లాడతారు తప్ప విద్యాశాఖకు మాత్రం మంత్రిని నియమించకపోవడం ఇప్పటివరకు 2 సంవత్సరాలు అయింది. ఇది మీకు సిగ్గుచేటుగా మీకు అనిపించడం లేదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ సమస్యలు కనుక మీరు కొనసాగించినట్లయితే, ఈ సమస్యల పట్ల మీరు స్పందించినట్లయితే ఇంకా తీవ్రమైన ఇబ్బందులు మీరు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందని మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్యార్థుల పక్షంగా తాను వ్యవహరించినట్లయితే ఏ విధంగా అయితే కూలిపోయిందో అదేవిధంగా తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా కూలిపోతుంది అని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. విద్యార్థుల పక్షంగా మేము మిమ్మల్ని హెచ్చరించేది ఒకటే విషయం, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మీరు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా విద్యాశాఖకు మంత్రిని నియమించండి. అదేవిధంగా హాస్టల్స్లో ఉన్న మౌలిక సదుపాయాలు అన్నింటినీ ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో విద్యార్థులు ఆ సమస్యల పట్ల మీరు స్పందించి సరైన అవసరాలన్నింటినీ మీరు తీర్చాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చెప్పండి, ఎన్ని వేల కోట్లు బకాయిలు ఉన్నాయి? అటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఎన్ని వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి? సో దీని గురించి ఏం మాట్లాడతారు? సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే అన్ని స్కాలర్షిప్స్ పెండింగ్ రియంబర్స్మెంట్లు అన్నీ కలుపుకొని 8,000 కోట్ల పైచిలుకు పెండింగ్లో ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా జూనియర్ కాలేజీలు, ఎస్ఎంహెచ్ హాస్టళ్ళు, యూనివర్సిటీలు, పీజీ, డిగ్రీ అన్ని ప్రైవేటు మరియు గవర్నమెంట్ విద్యా సంస్థలు అన్నీ కలిపి 8,000 కోట్లకు పైన ఈ పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉండడం వల్ల ఫైనల్ ఇయర్ డిగ్రీ అయిపోయినా, పీజీ అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయినా వాడు ఖచ్చితంగా వాడు ఫీజు కట్టిపోవాలి తప్ప ఈ ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో వేల రూపాయల ఫీజును ప్రైవేట్ విద్యా సంస్థలు దన్నుకుంటా ఉన్నాయి. రేపటి రోజున 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎప్పుడో పడ్డా అవి కట్టే పరిస్థితి, రిటర్న్ విద్యార్థులకు ఇచ్చే పరిస్థితి
పరిస్థితి లేదు. మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ విద్యార్థులకైనా విడుదల చేయండి. మీకు ఈ మాత్రం విడుదల చేసేంత దమ్ము ధైర్యం లేకపోతే వేల కోట్ల స్కామ్లు ఎందుకు చేస్తూ ఉన్నారు? యూరియా మీద ఎందుకు స్కామ్లు చేస్తూ ఉన్నారు? తర్వాత నీటిపారుదల శాఖ మీద ఎందుకు చేస్తూ ఉన్నారు? మాకు ఒక చిన్న డౌట్ ఉన్నది, అసలు మీకు గెలిచిన ఎమ్మెల్యేల ఎవరికి కూడా చదువు రాదా? కనీసం ఎవరు కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉండలేరా? కనీసం ఎవరు ఉండలేరా? మందు అమ్ముతారు, భూములు అమ్ముతారు, ఇండస్ట్రీలు అమ్ముతారు, అన్నిటికీ మంత్రులు ఉండరు, కానీ విద్యాశాఖ పరిష్కరించడానికి మంత్రి ఉన్నాడా? మాకు ఇది డౌట్ వస్తూ ఉన్నది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే నువ్వు కావచ్చు, కానీ విద్యార్థుల పక్షాన్ని నిలబడాలి కదా. మేము మా అయ్యవ్వ అన్నవాళ్ళు అక్కజెల్లెలు అందరు కలిసి ఓటేసుకుని నిలబెట్టుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏదో మారుస్తారని చెప్పేసి 2 సంవత్సరాలు అవుతా ఉన్నది, మార్పు లేదు, ఏమీ లేదు. గుడ్డేది చెదరబడినట్టు ఎటో పోతుందో ఈ ప్రభుత్వానికి కూడా సోయలేదు. వీళ్ళని గైడ్ చేసి ఐఏఎస్లు ఎవరో కూడా మాకు తెలియట్లేదు. కనీసం హైయర్ ఎడ్యుకేషన్కి ఏమైనా చెప్పుకుందామన్నా అపాయింట్మెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్ని వేల కోట్ల రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంటే కాన్షియస్గా ప్రభుత్వం విద్యార్థులందరినీ కూడా మీరు ఎవరు కూడా చదువుకోవద్దురా భయ్, చదువుకునేటోడు ఎవడన్నా ఉంటే పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలపై చదువుకోండి, లక్షల కోట్ల ఫీజులు కట్టుకొని చదువుకోండి. అందుకే ఎన్ఈపీ ద్వారా ఈ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల్ని, ప్రైవేట్ యూనివర్సిటీలని, విదేశీ యూనివర్సిటీలను కూడా తెలంగాణ రాష్ట్రానికి, భారత రాష్ట్రానికి, దేశానికి అప్పిస్తూ ఉన్నది. ఆ యూనివర్సిటీలలో ఏ పేద విద్యార్థి కూడా చదువుకోలేడు. అక్కడ రియంబర్స్మెంట్లు ఉండవు, అక్కడ స్కాలర్షిప్లు ఉండవు, అక్కడ రిజర్వేషన్లు అసలే ఉండవు. ఇట్లాంటి పరిస్థితి దాపరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇఫ్ యూ డోంట్ వాంట్ ద పీపుల్ టు ప్రొటెస్ట్, వీఆర్ రెడీ టు ఓవర్త్రో యువర్ గవర్నమెంట్. మీ ప్రభుత్వం కనుక నిరసన ఎదుర్కోదలుచుకోకుంటే మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి విద్యార్థులకు సిద్ధంగా ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా మీరు దశల వారీగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ పైన కూడా మీరు పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది, కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అసెంబ్లీ నడుస్తుంది కదా, మరి ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఒత్తిడి తెచ్చేందుకు ఎలాంటి కార్యాచరణ చేయబోతుంది? అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గులని మేము చెప్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాలు వెళ్ళి విద్యార్థులు మాకు స్కాలర్షిప్ లేవు, రియంబర్స్మెంట్ అని పెద్ద ఎత్తున కూడా గోడి పెట్టుకుంటూ ఉద్యమాలు చేస్తుంటే కూడా ఏ రోజు కూడా ప్రభుత్వం విద్యారంగ సంస్థ మాట్లాడిన పాపన పోలేదు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఈరోజు 30-40 వేల రూపాయలు డిగ్రీ అయిపోయినాక అవి సొంత డబ్బులు లేకుండా కూడా వాళ్ళు ఇబ్బందులు పడి అప్పులు చేసి కూడా కట్టి సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు. అంటే ప్రభుత్వం ఒక సిగ్గుమల్ల చర్యగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేరా? ఎవరు కూడా అంటే పెద్ద చదువు చదివిన వాళ్ళు లేరా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు విద్యారంగం పైన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు విద్యాశాఖ ఎందుకు కేటాయించలేరు? ఎందుకు పెండింగ్లో ఉన్నటువంటి బాక్యాలు ఎందుకు విడుదల చేస్తామని అడుగుతున్నాము. ఇంకా 3 సంవత్సరాలు పరిపాలన ప్రభుత్వానికి. ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వానికి 10% ఓట్లు కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఇయ్యారు. గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యార్థులకు భారీ నష్టం చేకూరుస్తుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తుంగులో తొక్కి పాతాలను కూడా పాతేస్తామని ఈరోజు మేము యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుల తరఫున హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా విద్యార్థుల సమస్యలు అయితే కొలిక్కి రావడం లేదంటూ కూడా చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇటు కాలేజీకి సంబంధించి కూడా ఇటు విద్యార్థులకు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందంటూ కూడా ఎస్ఎఫ్ఐ సంబంధించిన విద్యార్థులు అయితే మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో కూడా అసెంబ్లీలో ఇటు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులకు సంబంధించి కూడా ఇటు అసెంబ్లీలో మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు మాట్లాడాలంటూ కూడా ఇటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సకాలంలో ఇటు విద్యార్థులకు సంబంధించి సమస్యలను పరిష్కారం చేయడంతో పాటు ఇటు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాలంటూ కూడా ఎస్ఎఫ్ఐ నేతలు కావచ్చు, ఇటు విద్యార్థులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.